హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఆస్ట్రేలియా డిఎల్ఎస్ సిస్టమ్ ద్వారా 28 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి బంగ్లాదేశ్ 140 రన్స్ అయితే చేయగలిగింది. ఇద్దరు ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. టైర్ హృదయ్ అండ్ కెప్టెన్ అష్మత్ షాంటో. సో మొత్తంగా ఆస్ట్రేలియా ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, ప్యాట్ కమిన్స్. సో స్టార్స్ అయితే మంచిగా అసలు బంగ్లాదేశ్కి రాలేదని చెప్పుకోవచ్చు. ముందుగా ఎప్పటిలాగే తమ్జిన్ హసన్ యొక్క పూర్ ఫామ్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఓపెనర్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. కానీ వికెట్స్ పడుతున్నా కానీ టైర్ హృదయ్ అండ్ షాంటో వీరిద్దరూ కొంచెం బంగ్లాదేశ్ యొక్క పరువు అయితే నిలబెట్టగలిగారు. కాబట్టి 140 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. జాంపాకి, ప్యాట్ కమిన్స్కి తలా 2 వికెట్లు రాగా మార్కస్ స్టాయినిస్కి, మిచెల్ స్టార్క్కి అందరికీ తలా ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఆస్ట్రేలియాకి మంచి స్టార్టే వచ్చింది. 59 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ట్రావిస్ హెడ్ 20+ రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్లో వెంటనే మ్యాక్స్వెల్ కూడా అవుట్ అయ్యాడు. కానీ 11 ఓవర్స్కి 100 ఎగ్జాక్ట్గా 100 స్కోర్ అయితే చేయగలిగింది ఇన్ 2 వికెట్స్ 11.2. ఆ టైంలో వరుణుడు కలవరించటం, ఎన్నటికీ వర్షం తగ్గకపోవటం ద్వారా ఈ ఆస్ట్రేలియాని విజేతగా డిఎల్ఎస్ సిస్టమ్ ద్వారా విన్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి రషీద్ హుస్సేన్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు బంగ్లాదేశ్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక నైట్ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. వార్నర్ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, ఒక 53 రన్స్ అయితే చేశాడు. అందువల్లనే ఆస్ట్రేలియాకి ఈ విజయం అయితే దక్కింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.